మన ఇండియాలో ఎంతో మందికి తెలియంది దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారం గురించి. సత్యయుగంలో ద్రవిడ రాజ్యాన్ని పాలించింది సత్యవ్రతుడు. అతడు ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. అతడు విష్ణుమూర్తి మహాభక్తుడు. అతడికి ఒకసారి మహావిష్ణువుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. దానికోసం అతడు సముద్రం ఒడ్డున ఘోర తపస్సు చేశాడు. కేవలం మంచినీరు మాత్రమే తాగుతూ విష్ణు దర్శనం కోసం తప్పిస్తున్నాడు. ఒకరోజు సూర్య నమస్కారాలు చేస్తుండగా తన చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేపని తిరిగి వాటర్లోకి వదులుతుండగా ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది. సత్యవ్రత, ఈ సముద్రంలో నా ప్రాణాలకి చాలా ఆటంకం ఉంది. ఎన్నో పెద్ద చేపలు నన్ను తినేయాలని చూస్తున్నాయి. దయచేసి నన్ను రక్షించు అని వేడుకుంది. జాలితో సత్యవ్రతుడు ఆ చేప పిల్లను తీసుకెళ్లి చిన్న కుండలో వేశాడు. తాను ఎప్పటిలాగే తపస్సుకి వెళ్ళాడు. తపస్సు నుంచి వచ్చేసరికి ఆ చేప పెద్దదిగా మారి కుండ నిండా మారిపోయింది. అప్పుడు చేప మళ్ళీ, సత్యవ్రత, ఈ కుండ నుంచి నన్ను ఏదైనా ఒక పెద్ద ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది. దానికి సత్యవ్రతుడు చేసేదేం లేక చేపని తీసుకెళ్లి ఒక కొలనులో వదిలాడు. తపస్సు నుంచి వచ్చేసరికి ఆ కొలను నిండా మారింది చేప.